క్రీస్తునందు నా ప్రియ సహోదరీ సహోదరులకు ఆహ్వానం. ప్రేక్షకులందరూ సంతోషంగా ఉన్నారని, దేవుని సందేశం వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈ రోజున దేవుడు మనతో, అంటే నాతో, మీలో ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నాడు. మన కార్యక్రమం మరో ప్రపంచం. ఈ ప్రపంచం కాదు, మనది మరో ప్రపంచం. ఇంకో లోకానికి చెంది ఉన్నాము, కానీ ఈ లోకంలో ఉన్నాము. ఇక్కడ మనము ప్రవాసులం. అందుచేత మనం జాగ్రత్తగా ఉండాలి. బీ వైజ్, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. యాక్ట్ వైజ్. అవును, 10 మంది ఒక చోట ఉన్నారట. ఆ 10 మందిలో సగం తెలివి లేనివాళ్ళు. అందుకని ఒక ఆయన అన్నాడు, హాఫ్ ఆఫ్ యూ పీపుల్ ఆర్ ఫూల్స్ అన్నాడు. వాళ్ళ కోపం వచ్చింది. అందుకని ఆయన మళ్ళా సరిదిద్దుకొని, సారీ, అలా కాదు, మీలో సగం మంది వైజ్, మిగతా సగం అదర్ వైజ్ అన్నాడు. అలా మాట్లాడండి, మాకు అర్థమైంది అన్నారు వాళ్ళు. అర్థం ఒకటే, వైజ్ పీపుల్ కాకపోతే అదర్ వైజ్ అంటే ఫూలిష్ అని అర్థం. ఈ లోకంలో మనం ఉన్నామంటే వీ మస్ట్ బి వెరీ వైజ్. చాలా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. జ్ఞానము అంటే ఏమిటి? జ్ఞానం అంటే మనం ఈ లోకములో బ్రతుకుతూ ఉండగా అందరితో స్నేహం కలిగి బ్రతకడం, ప్రతి ఒక్కరికి మన వల్ల ప్రయోజనం కలిగేటట్లు మనం బ్రతకడం, అది జ్ఞానం. అంతేగాని జ్ఞానం ఎంత ఉంది, నా బుర్ర నిండా ఉంది అంటే ఆ జ్ఞానం ఎవరికి పనికిరాదు. ఎలా మనం లోకంలో బతకాలో, హౌ వీ కెన్ గెట్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్. స్నేహశీలం, ప్రతి ఒక్కరితో మంచిగానే ప్రవర్తించాలి. లేనిపోని వివాదాలు, అభిప్రాయ భేదాలు, పార్టీలు, కక్షలు, కార్పణ్యాలు, కావేశాలు, ఇదంతా అన్వైజ్, తెలివి లేనితనం. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. ఏమనుందంటే బైబిల్లో కొలసీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాల్లో అపొస్తలుడైన పౌలు తేటగా చెప్తున్నాడు, సమయము పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అలా బ్రతకాలి. సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సమయం, టైం, దాన్ని పోనీయకూడదు. అది వదిలేస్తే పోతుంది. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దాన్ని సద్వినియోగం చేయాలి. సమయాన్ని సద్వినియోగం చేయకపోతే దుర్వినియోగమైనట్లే. ఉదాసీనంగా ఉంటే ప్రజలకు కీడు చేసినట్టే. మేలు చేయను, కీడు కూడా చేయను అంటే కీడు చేసినట్టే. అది క్రైస్తవ జ్ఞానం. కీడు చేయకూడదు, మేలు చేయాలి. సమయాన్ని పోనీయకూడదు, సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. అంతేకాదు, మనము సంఘం, దేవుని సంఘం, దేవుని కుటుంబం. ఈ సంఘ శరీరానికి శిరస్సు యేసు ప్రభువే. కనుక ఈ సంఘములో ఉన్న వారంతా యేసు శరీరానికి అవయవాలు అని చెప్పుకుంటున్నాము కదా. అందుచేత సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. ఈ సంఘానికి వెలుపల ఉన్నోళ్ళంతా మనం కొద్దిమందిమే, కానీ ఎక్కువ మంది మనకు బయట ఉన్నారు. బయటి వారు, మనం కూడా అందులో నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ ఆ బయటి వారిని గురించి అక్కడ వస్తుంది మన టెస్టు, మన జ్ఞానం ఎలాంటిదో. ఊరిక ఇతరులకు అభ్యంతరంగా ఏవేవో పేలుళ్ళు పేలడం. ఈ పేలుడు ఎక్కువైంది ఈ మధ్య. పేలుడు పదార్థాలు బస్సులో కూడా ఎక్కనివ్వరు. జాగ్రత్తగా ఉండండి. ఊరిక నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు ఇతరులను ఖండించడం, ఇతరులను దూరం చేసుకోవడం. ఎందుకు ప్రజలను దూరం చేసుకోవాలి? యేసు ప్రభు దూరంగా ఉన్నాడా?
పరలోకంలోనే ఉన్నాడా? అక్కడే కూర్చున్నాడా? ప్రజలకు దగ్గరగా రాలేదా? ఎంత దగ్గరగా వచ్చాడు? ఒక పశువుల పాకలో పుట్టాడు, ఆసియా ఖండంలో నడిబొడ్డున పుట్టాడు. అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఆయన ఒక పశువుల శాలలో పుట్టాడు. పశువుల తొట్టిలో ఆయన శిశువుగా పరున్నాడు. అందరూ వచ్చారు. జ్ఞానులు రావడానికి అభ్యంతరం లేదు. చెట్టు చివరికి మరి గొర్రెల కాపరులు రావడానికి కూడా అభ్యంతరం లేదు. రాజులు రావచ్చు, రైతులు రావచ్చు. అంత దగ్గరికి వచ్చాడు జనసమూహంలోకి. ఆయన సేవను కూడా చూడండి. ప్రజలకు ఆయన దగ్గరగా వచ్చాడు. పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళాడు. ఎవరన్నా చచ్చి ఏడుస్తుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళాడు. ఆయన ప్రజలకు దగ్గరగా వస్తుంటే మనోళ్ళు మడిగట్టుకొని ప్రజలకు దూరంగా అయిపోతున్నారు. ప్రజలు అంటున్నారు, ఇదెక్కడ సంఘం రా బాబోయ్, వీళ్ళెక్కడ క్రైస్తవులు రా బాబోయ్, విచిత్రంగా ఉన్నారు, ఎవరితో కలవరు, మడిగట్టు కూర్చున్నారు, ఎందుకున్నారు వీళ్ళు ఇక్కడ అని అడుగుతున్నారు. ఆ మాట వాళ్ళు అడగడమే కాదు, ప్రభువు కూడా అడుగుతున్నాడు. ఎందుకర్రా మీరున్నారు ఈ లోకంలో? మడిగట్టుకొని అందరికీ దూరంగా ఉండి ఏదోదో పేలడం కోసమా? కాదు. ఎందుకున్నారు మీరు ఇక్కడ? ప్రజలకు దగ్గరగా వెళ్ళండి అంటే పెద్ద పుల్పిట్లు కడతారు, కటకటాలు కడతారు చుట్టూరా. ప్రొటెక్షన్ అన్నమాట, ప్రొటెక్టెడ్ ఏరియా ఈ బోధకుడి. నువ్వు ప్రజలకు దూరం అయిపోతున్నావు సోదర బోధకుడా. ప్రజలకు దగ్గరగా వెళ్ళిపో, కిందికి దిగు, ప్రజల మధ్యకి వెళ్ళు, వాళ్ళ ప్రక్కన కూర్చో, వాళ్ళ కష్టసుఖాలు పంచుకో, వారికి ఏం కావాలో అది ఇవ్వు. అంతేగాని నీకేమి జ్ఞానం ఉన్నదో అది ప్రదర్శించడానికి ఇది ప్రదర్శనశాల కాదు. అదే చెప్తున్నాడు దేవుడు. బీ వైస్, యాక్ట్ వైస్. కనుక సంఘానికి వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి. ప్రతి మనుష్యునికి ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో అది మీరు తెలుసుకోవడానికి ఏం చేయాలి? ప్రశ్న. ప్రతి మనుష్యునికి ఎలా ప్రత్యుత్తరం ఇస్తున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు? మనకి ఏదన్నా ఒక మాన్యువల్ ఉందా, బుక్కు, అందులో చూచి ఆ ప్రకారం చేయడానికి? అలా లేదు. మనకు ఒక బుక్ లేదు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యేసు ప్రభు. బుక్కే గనక ఉంటే ఆ పుస్తకం చదవటం రాని వాళ్ళ గతి ఏంటి? యేసు ప్రభు ఒక బుక్ కాడు, ఆయన ఒక వ్యక్తి. పుస్తకం అంటే భౌతికమైన వస్తువు, కానీ యేసు సాక్షాత్తు సజీవుడైన వ్యక్తి, దేవుని కుమారుడు. దేవుని వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించి, మన మధ్యకు వచ్చి, మన మధ్యలోగా మాత్రమే కాదు మనలోకి వచ్చి మనలో నివాసం చేస్తూ ఉంటే ఏమిటారా ఇంత దూరం అయిపోతున్నారు ప్రజానీకానికి? మీ మాటలు ప్రజాభాష కాదు, మీ జీవితము ప్రజలకు ఎబ్బెట్టుగా ఉంది. అందుకనే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండనియండి. ఇదేమిటి ఉప్పు అంటున్నాడు? ఉప్పు ఏంటి? మనము ఈ లోకములో మన ప్రజలు, వాళ్ళ మధ్య నుంచే మనం వచ్చాం. మన దేశస్థులు, శరీర సంబంధులైన మన సహోదరులు, వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఏవో మతబోధలు తీసుకుని వచ్చి మీరు ఇలాగు చేయుడి, ఇలాగు చేయకుడి అని చెప్పడం కాదు. మనం వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయి, వాళ్ళు కూర వండుకున్నారు, ఆ కూరలో ఉప్పులాగా పడిపోవాలి. వాళ్ళు కూర వండుకొని తినబోతున్నారు, చప్పటి కూడు తింటున్నారు. మనమే వారి కూరలో ఉప్పులాగా పడిపోతే అప్పుడు వారి జీవితాలు అర్థవంతమవుతాయి, వారి భోజనము రుచిగలదవుతుంది. మనమే ఉప్పు అయిపోవాలా. ఉప్పు అని చెప్పి ఉప్పును తీసుకెళ్ళి గోడౌన్లో బస్తాలుగా పెట్టడం కాదు, అది కాదు సంఘం అంటే. ఉప్పు గోడౌన్ కాదు, అది గోడౌన్ కాదు నాయన, ఇది కమ్మప్. పైకి రా, ప్రజలను చూడు, వారి మధ్యకెళ్ళు, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకో, అది నీవు వారికి ఇవ్వడానికి వారితో సంయుక్తపరచబడాలని
నా బైబిల్ చెప్తోంది. మరి మీ బైబిల్ ఏం చెప్తోందో ఏమో. మీరు వారికి దూరంగా ఉండండి, ఈ యాంగిల్లో మాట్లాడండి, దూరంగా ఉండండి, వాళ్ళని ఖండించండి, వాళ్ళని తిట్టండి అని ఉందా ఎక్కడన్నా? నా ప్రియ సోదరి సోదరులారా, నేను కూడా మీ వాడినే, మీ మధ్య నుంచే వచ్చాను. నేను చెప్పేది వింటారంటే మా ఊడివా నువ్వు? అయితే చెప్పు బాబు, ఏమిటి సంగతి? అదన్నమాట మన సంభాషణకు ఆధారం. అంతేగాని ప్రియులారా నేను చెప్పున్నదేమనగా 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం అంటే ఏమి తెలియనోడు 1 పేతురు అంటావు, 1 పేతురు 2 పేతురికి ఏమవుతాడు అని అడుగుతాడు వాడు. ఏమి కాడు. వాళ్ళు అలా అనుకుంటారు. నీవు చెప్పేది వాళ్ళకి ఇంకోలాగా అర్థమిస్తుంది. అందుకని ఫ్రీగా మాట్లాడండి. ఆ మాటలు కూడా వాళ్ళు విని ఇతరులకు చెప్పుకునేట్టు మాట్లాడండి. అర్థం కాని మాటలు మాట్లాడి వాళ్ళకు డిక్షనరీ కొనిస్తానులే అని అనుకోవద్దు. నీవు పెద్ద డిక్షనరీ అందరికీ తెలుసు, పెద్ద బోధకుడు, 10 సంవత్సరాలు సెమినరీలో చదివచ్చు. కానీ ప్రజలకు అదంతా అనవసరం. ప్రజలకు కావలసింది ప్రజాభాషలో వారికి అర్థమయ్యేటట్లు కథారూపంలో దేవుని సత్యాలను విడమరిచి మామూలు మాటల్లో చెప్పాలి. అది కావాలి ప్రజలకు. అవునా? ఎప్పుడు మారుతామో ఏమో. మనం మారకపోతే ప్రజలు నాశనం అయిపోతారు. నీ మూలకంగానే ఎంతమంది నాశనం అయ్యారని అనిపించుకునే కాడికి ఇక్కడ ఉండడం ఎందుకురా సోదరా? టపాకట్టి పరలోకానికి వెళ్ళిపోవడం మంచిది కాదా? నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు బోధలో ఉన్న విప్లవాత్మకమైన సందేశాన్ని నీరుగారేటట్టు చేస్తూ వృత్తిరీత్యా బోధకులైన మనము ఇదేనా మనం చేసే నిర్వాకం? సంఘాలలో పదవులను గురించి వేట్లాట. అతని గనక ట్రెజరర్ కాకపోతే ఆ చర్చికే రాడు. ఆ కమిటీ ప్రెసిడెంట్ కాకపోతే, తనని ఎన్నుకోకపోతే ఆ ఛాయలకు కూడా రాడు. ఏమిటిదంతా? ప్రభు అంటున్నాడు, వద్దు, మీరు ప్రజల కోసం ఇక్కడున్నారు. మీరు ప్రజలకు ఓపెన్ పీపుల్. యు ఆర్ పబ్లిక్ పీపుల్, నాట్ ప్రైవేట్. నా వ్యక్తిగత జీవితం అని అనుకోవడానికి వీల్లేదు. నా జీవితాన్ని తెరువబడిన పుస్తకంలాగా మీ ముందు ఉంచుతాను. అది క్రైస్తవ సేవ. కృపాసహితముగా ఉండాలి. కృప అంటే అర్థం ఏమిటో తెలిసిన? కృప అనేది అందరికీ అందుబాటులో ఉన్నది. కృప అనేది ఉచితంగా, నీకు అర్హత ఉన్నా లేకపోయినా అది నీకు ఇవ్వబడింది. అది కృప. కనుక నీవు పరలోకంలోకి వెళ్ళడానికి నీకు అర్హత ఉందా? లేదు, కానీ ఇచ్చాడు. అది కృప. నీ అర్హతల్లా నరకంలో పడడానికి అది తప్పించాడు. అది కనికరం. కృపకు కనికరానికి ఉన్న తేడా నీకు తెలుసునా నా సోదరుడా సోదరి? తెలియదు. మాటలు దొర్లిస్తాం, కృప అంటాం, కనికరం అంటాం, అదేమిటో ఇదేమిటో, చివరికి ఏదేమిటో తెలియక ఏమిటేమిటో అనేస్తాము. అలా కాదు. నేను ఇంకో మాట చెప్తాను. అదేమిటంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు ఏమంటున్నాయంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం, నీవు ఒక్కడివే లేవు, నీవు ప్రత్యేకం కాదు, గొప్ప సాక్షి సమూహము మనల్ని ప్రేరేపిస్తున్నారు. మనకంటే ముందు సేవ చేసి వెళ్ళిపోయిన వారు ఎన్ని త్యాగాలో చేశారు, ఎన్ని అపనిందలకు గురయ్యారు, కన్నీరు కార్చారు, ప్రజల కోసం తమ జీవితాలను ధారపోశారు. అలాంటి సాక్షి సమూహం పైన మేఘములాగా మనల్ని ఆవరించి ఉన్నారు. సాక్షి మేఘం. సాక్షి అంటే అర్థమేమిటో తెలుసునా? సాక్షి అంటే మనము యేసుక్రీస్తును అనుభవిస్తున్నాము. ఆ అనుభవము అందరికీ ఉండాలి. కాబట్టి మన అనుభవాన్ని వారితో పంచుకుంటున్నాము. అది సాక్ష్యం.
అంతేగాని సాక్ష్యం అంటే కోర్టులో నిలబడి నేను నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అని అనుకుంటూ వాడు అబద్ధమే చెప్తాడు, నిజం చెప్పడు. అదే సాక్ష్యం. సాక్షి అనగానే సాక్షిగాడు తమ జీవితమే సాక్ష్యం. యేసు ప్రభువు చూడండి, ఆయనకు ఒక టైటిల్ ఉంది, ఆయన నమ్మకమైన సత్య సాక్షి. యేసు ప్రభువు నోటి నుంచి వచ్చిన మాట, ఆయన వ్యక్తిత్వం, ఆ రెండిటికి మధ్య దూరం లేదు, రెండు ఒకటే. యేసు మాట ఎంతో ఆయన వ్యక్తిత్వం కూడా అంతే. అలాంటి సాక్షులు మన వెనుక ఉన్నారు. వారు పరలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ మనకు సైగ చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఎంత గొప్ప సాక్షి సమూహము! పరిగెత్తండి, ప్రోత్సహిస్తున్నారు. ముందుకు పదండి, పైకి పదండి. మరో ప్రపంచంలో మేముండి మిమ్మల్ని పిలుస్తున్నాము, సైగ చేస్తున్నాము, చూస్తున్నారా? మరో ప్రపంచం, పైకి రండి, ఊర్ధ్వముఖంగా రండి, పరలోకం వైపు పయనించండి. మీ యొక్క ప్రయాణము పరలోకము వైపే టిల్ట్ అవుతూ ఉండాల. అటు ఇటు చూడొద్దు, సైడ్ కాలువలు ఉన్నాయి. కుడికి చూడొద్దు, ఎడమకు చూడొద్దు, అందులో పడొద్దు, ఇందులో పడొద్దు. నీ యొక్క దృష్టి కేంద్రీకరించవలసింది పరలోకంలో. మన నిరీక్షణ అక్కడుంది. అందుచేత మనము ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని వదిలిపెట్టి పరలోకం వైపు ప్రయాణం చేయాలి. ఊరికే దరిద్రపు లగేజీ ఎంత మూట కట్టుకొని మొయ్యలేక అలా నడవద్దు. తేలికగా సునాయాసంగా నీవు వెళ్ళిపో, పరలోకం వైపు వెళ్ళిపో. నీ భార్య అంటావా, నీ కుమారుడు అంటావా, నీ కుమార్తె అంటావా, వారందరూ కూడా వ్యక్తిగతంగా సాక్షులై ఉండాలి. నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు నీవు సాక్షివి కావు. సాక్షి అనేది వ్యక్తిగతమైన అనుభవం, ఇతరులతో పంచుకోవడం. అందుచేత మనము సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని, అనవసరమైన బరువును మొయ్యవద్దు. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ యువర్ జర్నీ ఏ డిలైట్ అనేది రైల్వే స్లోగనే కాదు, మన క్రైస్తవ స్లోగన్ కూడా. పరలోకానికి వెళ్ళేటప్పుడు లగేజ్ ఎక్కువ పెట్టుకోవద్దు. అందుకే ప్రభు అన్నాడు, వెళ్ళేటప్పుడు 10-15 డ్రెస్సులు బాగా సూట్ కేసు నిండా పెట్టుకొని వెళ్ళొద్దు, ఆ బరువు మొయ్యలేక మీ పని అయిపోతుంది. అలా కాదు, లైట్గా వెళ్ళండి. ట్రావెల్ లైట్. ఎంత తేలిగ్గా, సునాయాసంగా, హాయిగా సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోనుకు వెళ్ళిపోదాం. అందుకని లగేజ్ నెత్తిన పెట్టుకొని ఉసూరుమంటూ ఎక్కడికి వెళ్తున్నామంటే మేమండి పరలోకానికే మొహం అది. సంతోషంగా ఉండంటే మరి బరువు అంటే ఎవడెత్తుకోమన్నాడు, తీసి అవతల పారే. పనికి మాలిన బరువు పెట్టుకొని యాత్ర చేస్తాట. యాత్ర. ప్రభు అన్నాడు, నీ విలువైన వస్తువులు ఎక్కడ ఉంటాయో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. అవును, అతడు సూట్ కేసులో కొంత క్యాష్ పెట్టాడు, ప్లేన్లో ఎక్కుతున్నాడు, అది బుక్ చేశాడు. వాడేమో లగేజ్ టికెట్ ఇచ్చారు. ఇతని మనసు, అందులో చాలా క్యాష్ పెట్టాను, మధ్యలో కొట్టేస్తారేమో అని అనుకుంటూ ధ్యానం చేసుకుంటూ వెళ్ళాడు. తీసి చూస్తే ఆ క్యాష్ అందులో లేదు. నాతో చెప్పాడు, అయ్యా ఇలా అయిందంటే, నీవు ఏమి తలంచుతున్నావో అదే జరిగింది నాయన. అందులో పెట్టినప్పుడు ఇక దాని మీదనే నీ మనస్సు ఉంది, నీ హృదయం అక్కడే ఉంది, అది కాస్త పోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు అంటే ఏడుస్తూ కూర్చోమంటాను. పోలీసు రిపోర్ట్లు, ఏ రిపోర్ట్లు ఇచ్చినా ఆ డబ్బు నీకేమీ రాదు. చూచారా? మరి కొంతమంది డబ్బంతా పోగు చేసి బ్యాంకుల్లో పెట్టుకుంటున్నారే, ఆ బ్యాంకులు ఏమైపోతాయో మనకే తెలియదు. కొన్నాళ్ళకు బ్యాంకులు మునిగిపోవచ్చు, బంగారం ఎంత కూడబెడితే బంగారం రేటు డౌన్ అయిపోవచ్చు. నీ మనస్సు శాంతి లేకుండా పిచ్చెక్కిస్తుంది. నీకు డబ్బు ఎక్కువైన కొద్దీ నీకు పిచ్చెక్కుతుంది.
నీ పిచ్చి ఏం పిచ్చి అంటే డబ్బు పిచ్చి. అందరి గుండెల్లాగా లబ్డబ్ అనదు, నీ గుండె డబ్బు డబ్బు అంటుంది. ఓరి నీ డబ్బు అంటావు, చచ్చేటప్పుడు పట్టుకెళ్ళిపోతావా ఈ రూపాయలంటే? పట్టుకెళ్ళను కానీ ఉన్నంత వరకన్నా కావాలి కదా అంటే ఉన్నంత వరకు కావాలనుకుంటూ ఉండవు. ఆ వచ్చిన ఏడుపది. ఆ ధనికుడు ఒకడు ఉన్నాడు, అంత గోడములు కట్టించాడు, గోడమును అందులో ధాన్యం అంతా పెట్టాడు, డబ్బంతా భద్రంగా ఉంచాడు. కానీ వీడు చచ్చిపోతున్నాడు. చచ్చిపోతుంటే ఒక స్వరం వినపడింది, ఓ పిసినారోడా, ఇంత పోగు చేశావు, ఇదంతా ఎవరి కోసం? ఎవరి కోసం? వాడికి అర్థం కావట్లే ఎవరి కోసం. వాడు మాత్రం అందులో ఏమీ అనుభవించలేకపోయాడు. అందుకే చెప్తున్నాను, ఈ లోకములో ఉంటే ఉన్నంతకాలం అదంతా పరలోకానికి సిద్ధపాటు. ఈ లోకములో మనము జీవించే జీవితము మరో లోకానికి ప్రిపరేషన్. మనము సిద్ధపడడమే. అక్కడికి ఏం కావాలో అదంతా ఇక్కడ తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవాలంటే పిసినారుడి అయితే తయారు చేసుకోలేవు. పిసినారితనం అది నీ పట్ల మంచిదే కానీ ఎదుటి వారి పట్ల పిసినారిగా వ్యవహరించవద్దు. బీ వైజ్, యాక్ట్ వైజ్. నీవు పిసినారివై నీ ఖర్చులు తగ్గించుకో, అది అవతలోడికి ఇవ్వు. కనుక అప్పుడు పిసినారితనం నీకు గొప్ప ఆశీర్వాదం అవుతుంది. లేకపోతే నీ పిసినారితనం చిట్ట చివరికి నీ సమాధికి కూడా పనికిరాదు. అదన్నమాట జ్ఞానం అంటే. బీ వైజ్. ఈ మధ్య ఒక అబ్బాయి నాకు కొన్ని మాటలు చెప్తున్నాడు. అయ్యా, బిహేవియర్ అంటే అర్థం ఏమిటి అని అడిగాడు నన్ను. బిహేవియర్ అంటే ప్రవర్తన. ఆ బిహేవియర్లో బి అని ఉంది కదా మాట. కనుక బిహేవియర్ అంటే బి అంటే నీవు ఏదో అయి ఉండాలి అని. మరి అయి ఉండడం చాలదు, చెయ్యాలి కదా. మరి అదేంటి అంటే దాన్ని ఏమంటారు అంటే, నేను కొత్త మాట చెప్తాను, బిహేవియర్ అని చెప్పా. బిహేవియర్ అంటే నీవు ఏమై ఉన్నావో అది. బిహేవియర్ అంటే నీవు ఏమి చేస్తున్నావో అది. కనుక బీ వైజ్, డూ వైజ్, యాక్ట్ వైజ్. అది సందేశం. కనుక మనము ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని వదిలించుకోవాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలను ఉంటాయి కొన్ని చిన్న చిన్నవి, వైట్ లైస్ అని ఉంటాయి, తెల్లటి అబద్ధాలు. చిన్న అబద్ధం చెప్పేస్తావు, దాంతో కొంప మునుగుతుంది. ప్రభు అంటున్నాడు, నీవు అబద్ధికుడివి. నా ప్రియ సోదరి సోదరులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంతో ఈ సందేశం ముగిస్తున్నాను. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. దేవుడు ఒక మాట చెబితే ఈ ప్రపంచాలు నిర్మాణమైనవి. అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాము. కనుక ఈ కనపడే పదార్థాలు కాదు దేవుని యొక్క సృష్టికి ఆధారం. కనపడని పదార్థాలు ఉన్నాయి, అవి అసలైనవి, ఇవి దానికి నీడ. కనుక ఇప్పుడు చెప్పండి, మరో ప్రపంచమని నేను అంటున్నానే, అదే అసలైంది, దానికి ఇది నీడ. ఇక్కడ ఏవైనా మంచి విషయాలుంటే అక్కడ ఉన్నదానికి నీడ. అసలైన ఒరిజినల్ పరలోకం, ఇది దానికి కాపీ. ఈ లోకంలో మనకున్న సమయం. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, లేకపోతే పోతుంది, అంతా పోతుంది. కనుక పరలోకం నా లోకం, మరో ప్రపంచం నా ప్రపంచం. దానికి ఇది సిద్ధపాటు. ఇక్కడ నాకున్న డబ్బు, ఆస్తి, ఇవన్నీ కూడా అక్కడ నాకు కలగబోయే స్థితి కోసమై సిద్ధపడడంలో ఖర్చు చేస్తాను. అంతేగాని ఏమీ ఖర్చు చేయకుండా
తప్పిపోయిన కుమారుడి అన్న ఉన్నాడు చూడండి. ఓరి బాబో, వాడు మాస్టర్ పిసినారి. వాడు ఒకరికి ఇవ్వడు, తనకున్నది ఖర్చు చేయుడు, ఉన్నదంతా మూట కడతాడు, గోడంలో పెడతాడు, తాళం వేస్తాడు, తాళం బొడ్లు కట్టుకొని తిరుగుతాడు. మళ్ళా తండ్రి దగ్గరికి వస్తాడు, నాకేమి ఇచ్చావు అని అంటాడు. ఉన్నదంతా నీదే కదరా నా కొడుకు అని అంటే అలా కాదట, మళ్ళా ప్రత్యేకంగా ఏదో ఇవ్వాలట ప్రతిరోజు పిలిచి వాడికి. ఓరి బాబు, వీడెక్కడ పిసినోడంటే వాడు ఒక్కడే కాదు, నేను చెబుతా, వాడి పోలికలు ఉన్నోళ్ళు ఇప్పుడు సంఘాల్లో ఎంతమంది ఉన్నారో నేను సిఐడి పనిచేసి లెక్క తీసుకొచ్చి మీకు చెప్పమంటారా? మీకు ఆశ్చర్యం అవుతుంది, గుండెలు పగిలిపోతాయి. సంఘంలో కూర్చుంటాడు భక్తి గలవాళ్ళలాగా, పక్కోడిని ఓరగంట చూచి వీడు నాశనం అయితేనే కానీ నాకు అభివృద్ధి రాదు, వాడు పోతేనే కానీ నాకు ఆ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ రాదు అని ఒకడు అనుకుంటే ఇది దస్తేనే కానీ లాభం లేదు. ఇది నాకు చాలా కీడు చేసింది, నా అభివృద్ధికి ఇది ఆటంకం అవుతుందని ఇంకొకరు అనుకుంటుంటే, నీవు అనుకుంటున్నది ఏదో అది నీవు చేసినట్టే దేవుడు రికార్డులో రాస్తున్నాడు. వినపడుతోందా నేను చెప్పే మాట? నీవు మనస్సులో ఏమనుకుంటున్నావు, అవతలోడికి అంత డబ్బు ఉంది అది నాకుంటే బాగుండు అనుకున్నావు, నువ్వు వాడిని దోచుకున్నట్టే అర్థం. ఇదంతా రికార్డుకి ఎక్కుతున్నావు. అందుచేత ఎంతమంది దొంగలు, ఎంతమంది వ్యభిచారులు పైకి భక్తుల పోజు పెట్టి తిరుగుతున్నారు, రేపు దేవుడు ఎక్స్రే తీసి చూపుతాడు నీకు. ఈ మధ్య ఒక ఆయన పెద్ద ఫ్యాక్షన్ లీడర్, పూర్వం చాలామందిని చంపేశాడు. ఆయన సాక్ష్యం ఇచ్చాడు, చాలా మంచి సాక్ష్యం, ఎంతో మారిపోయాడు. అందరూ అబ్బో ఆయన అంత హంతకుడా, చెడ్డోడా అని చెప్పుకుంటుంటే ఆ తర్వాత నాది మెసేజ్ ఉంది, సహోదరుడా నీవు పెద్ద హంతకుడివి అని చెప్పి దానికి ఏదేదో రుజువులన్నీ చూపుతున్నావు. అసలు ఇంతకంటే గొప్ప హంతకులు సంఘాల్లో ఉన్నారు, బయటపడరు, కానీ మానసికంగా ఇంతకంటే ఘోరమైన కార్యాలు చేస్తున్నారు అని చెప్తే ఆయన ఆశ్చర్యపోయి, అవును బ్రదర్ మీరు చెప్పింది నిజమే కదా అంటున్నాడు. నా ప్రియ సోదరి సోదరులారా, నేను చెప్పే మాట ఏమిటంటే, మనం దాచిపెట్టలేము. మన లోపల ఉన్న మానసిక ప్రవృత్తి ఉంది చూచారా, అనేక సార్లు అనేక చెడ్డ పనులు చేస్తుంది. అది ఊహలోనే ఉండిపోతుంది. అందుచేత అందరూ వాళ్ళని చూసి మంచోళ్ళు అనుకుంటారు. ఇది మోసం కదా. అలా వద్దు. బీ వైజ్, డూ వైజ్, యాక్ట్ వైజ్, బిహేవియర్, డుహేవియర్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, మా పరమ తండ్రి, మహిమగల రాజా, ఎంత గొప్ప దేవుడవయ్యా. నిన్ను కలిగి ఉండడం అంటే నీవలే బ్రతకడం, జ్ఞానము కలిగి బ్రతకడం. సంఘములో ఉన్నవారే కాదు, బయట ఉన్నవారి పట్ల మేము చెప్పే ప్రతి మాట వారు వండుకున్న భోజనములో ఉప్పులాగా పడి వారి జీవితాన్ని అర్థవంతముగా, రుచికరముగా మార్చగలిగేటట్లు మమ్ములను మార్చుమని, దీవించుమని, కనికరించుమని, బలపరచుమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.